సార్ నమస్కారం. నమస్తే అండి. ఇండియా నెక్స్ట్‌కి స్వాగతం. థ్యాంక్ యూ అండి. మీ వీడియోలు నేను చాలా అంటే నా మనసు బాగోలేనప్పుడు, నాకేదైనా మోటివేషన్‌గా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను సార్. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన వీడియోలు మీవి. ఒక్కొక్కటి అది ఒక మంత్రం అంతే. నిత్య స్తోత్ర పఠనీయాలు నా దృష్టిలో. యువతకు కూడా అవి ఎంతో ఉపయోగపడతాయి నాకు థ్యాంక్ తెలిసి. యూ అండి. అయితే మీరు ఒకటి కోట్ చేశారు. ఏమన్నారంటే, "ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు" అన్నారు. ఎంతటి అక్షర సత్యం సార్. అవును. ఆ! అది నిజంగా అవి అలాంటివి మీరు మార్గనిర్దేశకాలు సార్. ఎవ్వరైనా సరే మన ఖాళీ జేబు ఉన్నప్పుడే మనము డబ్బులు సంపాదించాలి. మనకంటూ ఒక స్టేటస్ రావాలి. మనము సమాజంలో ఒక వ్యక్తిగా నిలబడాలి అంటే డబ్బులు కావాలి సమాజంలో. అది ఎప్పుడు నేర్చుకుంటామంటే అమ్మా నాన్న డబ్బులు ఇస్తే రాదు. అది ఖాళీ జేబే నేర్పుతుంది. అంతటి సత్యం చెప్పారు సార్. నిజంగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు ఐఏఎస్ ట్రైనర్. అయితే నేనేమనుకున్నానంటే, నేటి యువతకు టెక్నాలజీ ప్రభావం అంటే కేజీ నుంచి పీజీ పిల్లవాడి వరకు సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు ఇంట్లో ఇచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇస్తున్నారు, పిల్లలు అడుగుతున్నారు. తల్లిదండ్రులు విపరీతమైన గారాబంతో పిల్లల్ని పెంచుతున్నారు. కానీ అలా పెంచడం వల్ల పిల్లల్లో ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం వస్తుంది. వాళ్ళ సృజనాత్మకత అసలు పోతుంది. ఎట్ ద సేమ్ టైం నేటి యువత ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారు. దీనికి మీరు యాజ్ ఏ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మీరు ఆ యువతకు ఇచ్చే సందేశం ఏమిటి? ముందుగా ఇందాక మీరు చెప్పిన ఖాళీ జేబు నేర్పే పాఠం ఏ గురువు నేర్పలేడు అన్నది యాక్చువల్గా నవకాంత్ అని ఒక అబ్బాయి అన్నాడండి. అతను చేతి రాతతోటి రాసి కొటేషన్స్ ఇస్తూ ఉంటాడు. మీరు ఆ కొటేషన్ గుర్తు చేసినప్పుడు నేను ఆ అబ్బాయిని గుర్తు చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్నప్పుడండి, లైఫ్ పట్ల సంపూర్ణమైన అవగాహన లేకపోవడం, జీవితం తాలూకు విలువ తెలియకపోవడం. మనిషి 3 రకాలుగా బలహీనుడయ్యే అవకాశం ఉందండి. బలహీనుడనండి, అనారోగ్యం అనండి. 1 శారీరకంగా, 2 మానసికంగా, 3 బౌద్ధికంగా. బౌద్ధికం అంటే బుద్ధిపరంగా, అంటే ఇంటెలిజెన్స్ పరంగా. మనసు వేరు, బుద్ధి వేరు. మనసు వేరు, మైండ్ వేరు. శారీరకంగా ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు తెలుసో తెలియకో ఒక క్షణిక ఆవేశం కలుగుతుంది. అందుకని ఒక వ్యక్తికి శారీరక పరమైనవి ఏమైనా రుగ్మతలు ఎంటర్ అయినప్పుడు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టి, దాని రూట్ కాజ్ని పట్టి కొద్దిగా అటువైపు దృష్టి పెడితే మాత్రం సుసైడల్ సిమ్టమ్స్లోంచి బయటపడచ్చాను. ఇక మానసిక శక్తి అనేది ఏంటంటే, అది మనంతట మనం తెచ్చుకోక తప్పని ఒక ఆయుధం. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రతి ఒక్కరి కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మానసికంగా ఏదో ఒక టైంలో మాత్రం వీక్ అవుతారు. అవని వాళ్ళంటే ఈ భూప్రపంచంలో ఉండరు. దేశ ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, మామూలు వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, పౌరుడైనా సరే, ఎవరైనా ఏదో ఒక సమయంలో మానసికంగా వీక్, బలహీనం అవుతారు. అసలు మనిషి తన చుట్టూ ఒక వెబ్, ఒక సాలెగూడు ఏర్పరచుకోవడానికి కారణం అదే. అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, తమ్ముడు, చెల్లాయి, బావ, పెళ్ళాం, పిల్లలు, మనవాళ్ళు, మరద. ఈ ప్రాసెస్లో స్నేహితులు. ఎందుకనంటే మనం మానసికంగా ఏ కారణం చేతనైనా వీక్ అవుతుంటే వీళ్ళలో ఎవరో ఒకరు మనల్ని మళ్ళీ స్ట్రాంగ్ చేస్తారు. ఈ రెండిటితో పాటు మూడోది ఏంటంటే బుద్ధిపరంగా, అంటే ఇంటెలిజెన్స్ పరంగా, అంటే మేధోపరంగా మనిషి కనుక కొంత ఇన్పుట్ దక్కితే, లైఫ్ అంటే ఏంటి, ఎందుకు పుట్టాను నేను, నా లైఫ్కు ఉన్న పర్పస్ ఏంటి, నాకే కష్టం ఉందా, ఇలాంటి కష్టం ఇంకెవరికి లేదా, కష్టాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారా, నేను ఒక్కనే కష్టాలు పడుతున్నానా, మరి కష్టాలు చాలామంది పడుతుంటే కనుక వాళ్ళ కష్టంతో పోల్చుంటే నా తక్కువ ఎక్కువ. ఇదంతా బుద్ధి అనే జోన్లోకి వచ్చే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్.
నన్ను నేను కనుక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యవంతంగా, బుద్ధిపరంగా తేజోమయంగా కనుక నేను ఉంటే అప్పుడు నా లైఫ్లో ఆత్మహత్య అనే ఒకానొక భావము రాదు. ఎస్. కొన్ని సందర్భాల్లో మనం వీక్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఎవరో ఒకరు ఆలంబనం తీసుకోగలిగితే, అవును. ఆ ఆలంబనం ఎవరైనా సరే ఎవరో ఒక ఆలంబనం కనుక మనం తెచ్చుకోగలిగితే మనం కొద్దో గొప్ప అందులోంచి బయట బయటపడగలం. పడగలుగుతాం. ఈ బయటపడడానికి అవకాశాలు అన్నీ ఉన్నాయని అర్థం చేసుకోవడం అనేది మన కర్తవ్యం. మనం జీవితం తాలూకు విలువను అర్థం చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా దానికి మనం గౌరవం ఇచ్చి ఆత్మహత్య అనే ఒకానొక జోన్లోకి వెళ్లకుండా మనల్ని మనం చూసుకుంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్హిబిషన్స్, సంకోచాలు. ఎస్. సంకోచాలు పెరిగితే భయాలండి, భయాలు పెరిగితే ఆత్మన్యూనత, ఆత్మన్యూనత పెరిగితే మానసిక వ్యధ, ఎస్. మానసిక వ్యధ పెరిగితే మానసిక వ్యాకులత, మానసిక వ్యాకులత పెరిగితే కనుక న్యూరోసిస్, ఒక పిచ్చి లాంటి లక్షణం. అది దాటితే ఆత్మహత్య చేసుకోవాలనే భావం, అది ఆచరణలోకి పెడితే ఆత్మహత్య చేసుకోవడం. రూట్ ఎక్కడుంది? ఇన్హిబిషన్స్లో ఉంది. అందుకు నీ జీవితంలో నువ్వు ఏదైనా చిన్న ఆనందాలు దక్కాలనుకుంటే మాత్రం ఆపుకోవద్దు. నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్స్ పెరుగుతుంటే ఒక బుట్టలో మనం చెత్త పోసి 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 బుట్ట విరిపోతుంది, చెత్త పెరిగిపోతుంది, కంపు దుర్గంధమైపోతుంది. అందుకని మనసు అనే దాంట్లో కూడా చెత్త పెరిగిపోకూడదు. చిన్న డిసప్పాయింట్మెంట్, ఇష్టమైన కూర వండుకు తిను, ఇష్టమైన సినిమా హాయిగా చూడు, ఇష్టమైన చీర కట్టుకో, ఇష్టమైన డ్రెస్ వేసుకో, ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేయి, చిన్నవి ఇవన్నీ. అందులో వీటన్నింటినీ మళ్ళీ మన వాళ్ళు ఏం చేశారంటే, ప్రతిసారి ఇది సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒకరిని క్రియేట్ చేశారు. ఆ ఒకడే దేవుడు. 33 కోట్ల దేవతలనే పదం ఎందుకు వాడారంటే ఎవరికి వాడు దేవుడు అని. కృష్ణుడే మీరాబాయికి ఒకలా కనిపించారు, మనకి ఇంకొకలా కనిపించవచ్చు. ద్రౌపదికి ఒకలా కనిపించాడు, సత్యభామకి రాధకి ఇంకోలా కనిపించాడు. సో అట్లా మన జీవితంలో ఎవరితోటి పంచుకోలేనప్పుడు నాకు తెలిసి ముగ్గురితోటి పంచుకోవచ్చు. ఒకటే పెట్స్, ఇంట్లో పెంచుకునే పెట్స్, రెండేమో మొక్కలు, మూడేమో దేవుడు. ఈ ముగ్గురుతోటి మనం కనుక సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకుంటే సరిపోతుంది. సార్, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు యువత, ముఖ్యంగా యువత, మరి ఇంత టెక్నాలజీ ఉంది, ఇన్ని తెలుసు ఆ పిల్లలకి, మరి ఈ కొంచెము విజ్ఞత ఎందుకు ఉండటం లేదు? ఒక్కసారి అమ్మా నాన్నల కోసం ఆలోచించడం, సూసైడ్స్ చేసుకునే ముందు అది ఏమంటానంటే ఆ క్షణిక ఆవేశం మనిషిని బలహీనపరుస్తుంది. అవును, అవును. అందుకని ఆ లక్షణం, ఆ గుణం, ఆ తెలియని మనకి ఎప్పుడైతే ఆత్మహత్య భావం కలుగుతుందో, నేను అనుకోవడము తల్లిదండ్రులు పిల్లల్ని గమనించాలి. కరెక్టేనా సార్? నేను ఎప్పుడు ఏమంటానంటేనండి, తల్లిదండ్రులు పిల్లల్ని గమనించాలి, లేదా పెద్దవాళ్ళు కొంత వయసు వరకు. నేను అది కూడా చెప్పనండి. నేను ఏమంటానంటే అందరూ అందరినీ గమనించాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులనే పిల్లలు గమనించాల్సి రావచ్చు. కాబట్టి హార్డ్ అండ్ ఫాస్ట్ లేదు, పిడికి బియ్యానికి ఒకే మంత్రం అంటారు. అలా పేరెంట్స్ పిల్లలనైనా, పిల్లల పేరెంట్స్ అయినా, పెద్దవాడి పిల్లలైనా, పిల్లల పెద్దవాళ్ళనైనా, మొత్తం మీద మనిషిని పరిశీలించాలి, గౌరవించాలి, ఆదుకోవాలి, అని చేయాలి. నేను దానికి ఏమంటానంటేనండి, అసలు ఇవన్నీ కాకుండా ఇప్పుడు చూడండి, మీకు అర్థం చెప్పాలంటే మనం కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేసుకోమన్నాం, తర్వాత వచ్చేసి మాస్క్ పెట్టుకోమన్నాం, చేతులు కడుక్కోమన్నాం, శానిటైజర్ అన్నాం, గ్లౌజులు వేసుకోమన్నాం, టచ్ చేయొద్దన్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నాం, అన్ని అన్నాం కదండి. వీటన్నిటినీ కలిపి సింగిల్ మాటలు చెప్పాలంటే ఏమిటి తెలుసునండి? నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. అంతే. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. అందు నేను ఏమంటానంటే, మొత్తం భూప్రపంచంలో బయటేం లేదండి. ఆత్మహత్య భావనైనా, అవమానాలైనా, కష్టమైన, ఇష్టమైన, నిన్ను విమర్శైనా, పొగడతైనా బయటేం లేదండి, మనలో ఉంది. ఇక్కడే అంతా ఉందంటాను నేను. ఒక్కసారి కనుక
ఇక్కడ కనుక క్లీన్ చేసుకుంటుంటే మనం ఇక్కడ కనుక స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఇక్కడతో కనుక గడుపుతుంది. నీతో నువ్వు గడపడంలో ఉన్నంత గొప్పది నీకు నువ్వే గురువు అయ్యి, నీకు నువ్వే శిష్యుడయ్యి, నీకు నువ్వే డాక్టర్ అయ్యి. మామూలుగా మీకంటే ఆయుర్వేదం లాంటి వాటిలో మరి మీరు ఎప్పుడైనా కొంచెం బాగా ఆయుర్వేదం పట్టుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళు మామూలుగా రోగాలు వీటంటే సింగిల్ మాట చెప్తారు. ఏం చేసిందంటే యువర్ బాడీ టెల్స్ యూ అంటారండి. నీ శరీరం నీకు చెబుతుంది. ఏమంటే పాలు పడవండి నాకు అని ఒక ఆయన అన్నాడండి. ఎవరు చెప్పారండి? డాక్టర్లు అందరూ వచ్చి, జాన్ హాప్కిన్స్ మెడికల్ డాక్టర్లు అందరూ వచ్చి రోజు నిలబడి, మొత్తం సకల దేవతలు అందరూ వచ్చి నిలబడి నీకు పాలు పడవు నాయనా అని చెప్పారా? చెప్పలే. హీ అండర్స్టూడ్ అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్. అది నిన్ను నువ్వు తెలుసుకుంటే, నిన్ను నువ్వు గమనించుకుంటే, నీతో నువ్వు స్పెండ్ చేస్తే నీకు నువ్వే. అందునే నాకు తెలిసి జగమంత కుటుంబం నాది నీతో నువ్వు రమిస్తూ, నాతోనే నేను రమిస్తూ, నాతో నేను సహగమిస్తూ, నాతో నేను సంగమిస్తూ లాగా ఉంటే సరిపోతాను. ఇది ఓవరాల్గా అర్థం చేసుకుంటే అప్పుడు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని కాదంటే మనకి మనమే అది చేసుకోలేని వాళ్ళకి ఇందాక మనం చెప్పినట్టుగా మనలాంటి వారి మాటలో, లేకపోతే వీడియోలో, లేకపోతే కనుక సినిమాలో, లేకపోతే కనుక సోషల్ మీడియానో, ఎంటర్టైన్మెంటో, ఎడ్యుకేషనో, పేరెంట్స్, టీచర్లో, లెక్చరర్లో, పీర్ గ్రూప్ ఎవరో ఒకరు హెల్ప్ చేయాలన్నమాట. అట్లా వీళ్ళందరూ ఎక్స్టర్నల్ కదా, అసలు ఇంటర్నల్ మనలోనే ఉంది. అది అంతే ఉంటే బాగుంటుంది కదా నా ఉద్దేశం అన్నమాట. ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు పూర్వం రోజుల్లో, అంటే పూర్వం రోజులని మనం చెప్పకూడదు, బట్ అయినప్పటికీ నేను అది కోట్ చేస్తున్నాను. మా చిన్నప్పుడు గ్రంథాలయాలకు వెళ్ళేవాళ్ళం, లైబ్రరీస్కి. ఈవెన్ ఓయూలో కూడా లైబ్రరీస్కి వెళ్ళి అక్కడే కూర్చొని చదువుకునే వాళ్ళం సార్ మేము. మరి ఈ రోజుల్లో అసలు పుస్తక పఠనము లేదు, గ్రంథాలయాలు లేవు, ఎవరు వెళ్ళట్లేదు కదా సార్. అందరూ డిజిటల్ దాన్ని ఏమంటారు, నెట్. అంతవరకు ఓకే సార్, చాలా బాగుంది, టెక్నాలజీ బాగుంది, అన్నీ అందుతున్నాయి. కానీ నువ్వు కనుక ఒక్కసారి లైబ్రరీకి వెళ్తే నీకు ఒక రకమైన డిసిప్లిన్ ఉంటుంది. అక్కడ అందరూ పరిచయం అవుతారు. డిసిప్లిన్ ముఖ్యంగా లైబ్రరీలో మాట్లాడకూడదు అంటారు కదా సార్, ఆ మాట్లాడకపోవడం అనేది ఒక డిసిప్లినే కదా సార్. అది ఉంటుంది విద్యార్థులకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అది ఈ రోజుల్లో అసలు పుస్తక పఠనమే కరువైపోయింది. పుస్తకాలు ఎవరు చదువుతున్నారు సార్? చాలా తక్కువైపోయింది పుస్తకాలు చదవడం. లైబ్రరీకి వెళ్ళడం అయితే ఆల్మోస్ట్ చాలా తక్కువైంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, ఇంట్లో కరెంట్ ఉందండి, లైట్లన్నీ వేసున్నాయండి, మీరు టార్చ్ లైట్ ని తీసుకుని ఆన్ చేస్తారా? చెయ్యం కదా. కరెంట్ పోతే టార్చ్ లైట్ ఆన్ చేస్తారు అప్పుడు, అంతేనా? అవసరాన్ని బట్టి మాత్రమే వస్తువులనైనా, మనుషులనైనా, ఇతరత్ర దేన్నైనా మనం ఉపయోగిస్తాం. అవసరం లేనిది ఏది కూడా మనుగడ సాధించదండి. అలా సాగించాలని కోరుకోవడం నా దృష్టిలో అయితే మాత్రం చేతస్థమే. లైబ్రరీకి ఇవాల్టి జనరేషన్ లో అవసరమైన వాడు వెళ్తారు, అవసరం లేని వాడు వెళ్ళండి. గూగుల్ ద్వారా కావలసిన బుక్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం నాకు ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళక్కర్లేదు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే పుస్తకం చదవడం గురించి. పుస్తక పఠనం వల్ల లాభాలు ఏంటి అంటే చాలా సింపుల్ చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక సినిమాని కనుక చూస్తే మీ యొక్క ఆడియో విజువల్ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మీరు అనుభూతిని పొందుతారని. చూస్తున్నారు, వింటున్నారు, అనుభూతి పొందారని. దీనికన్నా ఎఫెక్టివ్ ఏంటంటే చదివినప్పుడు కన్నుతో పాటు, చూస్తున్నప్పుడు కన్ను మాత్రమే, మనసు బుద్ధి మెదడు అన్నీ ఏం చేస్తాయంటే చైతన్యవంతం అవుతాయి. ఫలానా రోడ్డు మీద హీరోయిన్తో కలిసి బెంజ్ కారులో లెఫ్ట్ తీసుకుంటున్న క్రమంలో ఆమె వేసుకున్న డ్రెస్ అని ఇలాగ మనం వర్ణిస్తున్నప్పుడు, అటజని కాంచె భూమి సురుడు అంబారా చుంబి శిరస్సర జరి అని వర్ణిస్తున్నప్పుడు
ఆకాశం నుంచి అలాగ జాలువారుతున్న జలపాతాలు, ఆ పక్కన నాట్యం చేస్తున్న నెమళ్ళు, వాటి యొక్క మృదంగ నిస్ఫన స్ఫుటలు, ఇవన్నీ మనకు అనిపిస్తున్నప్పుడు ఐఎమ్ జస్ట్ ఇమాజినేషన్ ఆల్సో, నాట్ ఓన్లీ జస్ట్ హ్యావింగ్ ద రీడింగ్. ఎస్ సార్. అంటే మనం ఏదైనా ఒకటి చదువుతున్నప్పుడు ఇమాజినేషన్ కూడా కలగడానికి అవకాశం ఏర్పడేది పఠనం, రీడింగ్, లిజనింగ్ కాదు, వాచింగ్ కాదు. సో అందుకని పుస్తక పఠనం కావాలి, అందుకు బుక్ చదవాలి. మెదడు మనకి కార్పస్ కొల్లాజం ఇలా ఉంటుంది, సెరిబ్రమ్ కార్టెక్స్ లాంటివన్నీ యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. సో అందుకని ఖచ్చితంగా బుక్ రీడింగ్ అవసరం. దానికోసం లైబ్రరీకి వెళ్తారా, ల్యాప్టాప్లో చదువుతారా, ట్యాబ్లో చదువుతారా, సెల్ ఫోన్లో చదువుతారా, యాప్లో చదువుతారా, ఎఫ్ఎంలో వింటారా, ఇక వాళ్ళ వ్యక్తిగతమైన. మీరు 600 పుస్తకాలు 800 చదివారని విన్నాను, చూశాను మీ వీడియో. తర్వాత మీరు ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ, సైకాలజీ, తెలుగు సాహిత్యం, ఇంకా ఇంతవరకే నాకు తెలుసు. మీరు ప్రతి సబ్జెక్ట్లో అంత నిష్ణాత్వం ఎలా వచ్చింది సార్? అంటే ఒక్క తెలుగు సాహిత్యం చదవడానికే మేము తలములకలైపోతున్నాం. మీరు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కానీ అసలు ఎలా మీరు ఇన్ని పుస్తకాలు అవపోసన బట్టి ఏది అడిగినా అసలు అలా ఓకగా మీరు సమాధానం చెప్తారు కదా సార్, అది ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నది ఇది యాక్చువల్గా అంటే అంత ప్రశంసనీయమైన విషయమూ కాదు, అంత అమేజింగ్ అస్టానిషింగ్ విషయము కాదు. చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్తాను. నాకు ఇవాళ 50 ఏళ్ళు. ఎస్ సార్. నాకు గుర్తున్నంత వరకు నేను 8వ తరగతి 7వ తరగతి నుంచి పుస్తకాలు చదువుతున్నాను. నేను 8వ తరగతి 7వ తరగతిలో చదివిన పుస్తకాలు ఆంధ్రప్రభ, సచిత్ర వారపత్రిక లాంటి వాటిలో వచ్చే సీరియల్స్ లాంటి కటింగ్స్ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి. ప్రకృతి పూజారి లాంటి నవలల్ని ఆచంట ఉమాదేవి గారు ఒక ఆవిడ రాశారు. కాలవాహిని అలలవారుణ అని ప్రభాకర్ జైన్ అని ఒక ఆయన రాశారు. పసుపులేటి తాతారావు నాయన యాదృచ్ఛికం ఒక నవల రాశారు. వీళ్ళందరూ ఎందుకు వీళ్ళ పేర్లు చెప్పాను కూడా చెప్పాలి మీకంటే, నేను ఎండమూరి నేను ఎత్తనపూడి నేను మల్లాదిని ఇక్కడ కోట్ చేయలేదు. అంటే అప్పటికి వాళ్ళు పాపులర్, ఇప్పటికీ పాపులర్. గా నేను మాట్లాడుతుంది అంతగా పాపులర్ కానీ చిన్న చిన్న కథలు, కథానికలు, నవలలు, కవితలు చదివానని చెప్పడం ఉద్దేశం. ఇప్పటికీ నాకు ఉన్నాయండి అవి. 8th క్లాస్ నేను మాట్లాడేది. అప్పట్లో మా ఫాదర్ తీసుకొచ్చిన నవలలు, చతుర లాంటి నవలలు, యువ, స్వాతి, మంత్లీ నోవెల్స్, ఇవన్నీ చదివేవాడిని అండి. దాంతోపాటు కొంచెం భాగవతము, భారతము లాంటి కొంత ఇంట్లో ఉండే వాతావరణం వల్ల. ఇప్పుడు 50 ఏళ్ళు అనుకోండి, 13 ఏళ్ళ నా టైంలో స్టార్ట్ అయ్యిందని అనుకుంటే, డిగ్రీ 20 ఏళ్ళకి అయింది అనుకుంటే, గత 30 ఏళ్లలో సంవత్సరానికి 52 వారాలు ఉంటాయండి. 30 × 52 ఎంత అయితే అంత వేసుకోండి, 1500 వస్తుందేమో అనుకుంటున్నాను యావరేజ్. వారాన్ని ఒక పుస్తకం చదివితే నా జీవితంలో 1500 పుస్తకాలు చదవచ్చండి. కానీ చదవలేము, వారాన్ని ఒక పుస్తకం ఎవరో చదవలేం కదా. అందులో నెలకు ఒక పుస్తకం వేసుకోండి, 12 × 30 మినిమం అయితే 360 పుస్తకాలు చదవచ్చు. ఇలా లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఆర్ 2 వీక్స్ ఒకసారి పుస్తకం కొత్తది చదవాల్సిందే. బలంగా చెప్పగలను నేను. పుస్తక పఠనం అనేది లేదా పుస్తకం అనేది 3 రకాలుగా ఉంటుందండి నా దృష్టిలో. ఒకటి అక్షరంతో చదవడం. ఉదాహరణకి తిలక్, బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి ఉందనుకోండి, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఇది నేను అక్షరం చదువుతాను. అందులో పోస్ట్ మ్యాన్ కావచ్చు, మరొకటి కావచ్చు. శ్రీ మహాప్రస్థానం అనుకోండి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోయాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విరిచిమోసాను, నేనొకడిని నిలిచిపోతే నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తరు కక్కుకుంటూ పేలిపోతాయి అని నేను మొత్తం అంటే అక్షరం ఉంటాను దాన్ని. జాషువా గబ్బిలంలో ఆలయమున నీవు వేళ శివుని చెవి కొంత చేరవగ ఖగరాజ్య పూజారి లేని వేళ జీవిత చరిత్ర అంటాడు. ఇలా కొన్ని పుస్తకాలని
బట్టి కొట్టేస్తాం. అవును. అవును. అవసరము ఆనందము. అవును. ఆనందం. ఆనందం అవసరం కూడా ఆనందం అవసరం అంటే కూడా తప్పే. అనుకోండి. అవును. అవును. అవసరం కూడా. రెండవది హ్మ్. రెండవది రెఫరెన్స్ కోసం యెస్ సార్. అంతా చదవం. అవును. కరెక్ట్. రిఫరల్ గా చదువుతామండి. యెస్ సార్. అంటే ఒక పుస్తకం తీసుకొని హ్మ్. అందులో ఎంత కావాలో అంత, ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్, ఎలా కావాలో అలా హ్మ్. ఆ అవసరాన్ని బట్టి చదువుతాం. యెస్ సార్. హ్మ్. కొన్ని పుస్తకాలు ఉంటాయండి. అంటే కొన్ని పుస్తకాలు నా దగ్గర ఉంటాయండి. ఉదాహరణకి సోషియాలజీ పుస్తకాలు ఉంటాయి. అన్ని చాప్టర్లు చదవలేదు నేను. నాకు కావాల్సిన చాప్టర్లు చదువుతాను. ఆంథ్రోపాలజీ ఎంబర్ అండ్ ఎంబర్ ఇంత లావు పుస్తకం ఉంటుందంటే అన్ని చాప్టర్లు చదవను నేను. అవును. నాకు కావాల్సిన చాప్టర్లు చదువుతాను నేను. కానీ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు సరే మొత్తం అంటే ఏకధాటిగా చదవం కానీ యెస్ సార్. మొత్తం మీద రెఫరెన్స్. హ్మ్. ఈ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు అవును. ఉన్నాయనుకోండి, మొత్తం అంతా చదవం. అవును. హ్మ్. అక్కడ అవసరాన్ని బట్టి చదువుతాం. రెఫరెన్స్ అని. హ్మ్. మూడవ తరహా పుస్తకం అండి, ఇవాళ చదవను నేను, రేపు చదవను నేను, అసలు చదవకపోవచ్చండి, కొని పెట్టుకుంటాను. ఆ! వెరీ ఋగ్వేదం ఉందండి మా ఇంట్లో. ఋగ్వేదము, యజుర్వేదము, సామెత. సామవేదము, అథర్వణ వేదము, ఉపనిషత్తులు అన్నీ ఉన్నాయి. హ్మ్. దర్శనాలు 6 ఉన్నాయండి. హ్మ్. న్యాయ వైశేషిక అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ నేను రోజు చదవను. అవును. ఇప్పటివరకు ముట్టుకోకపోవచ్చు, అవును. ఓపెన్ కూడా చేయకపోవచ్చు. అవసరమైనప్పుడు చదువుతాం. అవసరమైనప్పుడు చేస్తాం. అంతే. హ్మ్. ఇంట్లో వస్తువులు కొనుక్కున్నప్పుడు ఏదో మనం ఏదో అవును. కిరాణా షాప్ నుంచి అన్ని వాడం గదా! సేమియా ఒకేసారి. ఇన్ని కొంటారు మీరండి మీ అబ్బాయికి, అన్ని అవును. ఒకేసారి వాడేస్తారా? వాడం గదా! చాలా మంది కొంచెం ఫూలిష్ గా మాట్లాడుతుంటారు. యాక్చువల్గా ఇన్ని పుస్తకాలు చదివేయగలవా, ఇన్ని ఆ! పుస్తకాలు అంటే చదివేస్తావా? కాదు సార్. ఒక్క నిమిషము. అంటే ఎలా గుర్తుంటాయి మీకు? ఇప్పుడు గుర్తుండ ఒక పుస్తకం చదువుతాం సార్. మామూలు ఆర్డినరీ పీపుల్ ఒక పుస్తకం చదువుతాం. ఖచ్చితంగా పైనుంచి కింద వరకు చదువుతాం. కొన్ని పద్యాలు కోట్ చేసుకుంటాం, చదువుతాం. అది రెండో పుస్తకానికో, మూడో పుస్తకానికో మళ్ళీ దీన్ని తిరగవేయాలి. ఇది వల్లె వేసుకోవాలి. అయినప్పటికీ కొంతమందికి గుర్తుండదు. నేను పుస్తకాలని ఉన్నద ఉన్న గుర్తుండడానికి 3 టెక్నిక్స్ ఉంటాయండి. సార్. ఒకటేంటంటే నేను నోట్ చేసుకుంటా. అవును. నేను డైరీ అవును. రాసుకుంటా. నా దగ్గర ఎప్పుడైనా మీరు మా ఇంటికి రండి, ఇన్ని డైరీలు చూపిస్తా. సార్. అంత నోట్స్ రాసుకుంటాను. సార్. రెండవ కారణం ఏంటంటే అదేమో నోట్స్ రాసుకోవడం. రెండవది ఏంటంటే నేను నేర్చుకున్నది ప్రతీదీ ఎవరో ఒకరితో మాట్లాడేస్తాను. అప్పుడు అవును. ఏమవుతుంది, మీతో మాట్లాడడం ద్వారా నేను మీకు నేర్చుకున్న దాన్ని కొంచెం రివిజన్ చేస్తాను. అవును. అవును. మూడోదండి, నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఒక్కడినే ఉన్నప్పుడు మననం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాం. చేసుకుంటాను. మననం చేసుకుంటాను. హ్మ్. ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాను. యెస్ సార్. అవును. అది నాకు గుర్తుంటుంది. ఇంకోటి కూడా మీకు చెప్పాలంటే, ఐ థింక్ చెప్పి ఆన్సర్ ముగించొచ్చేమో అనుకుంటున్నా. అదేంటంటే, సార్. నాకు అన్ని విషయాలలోనూ దయచేసి పూర్తి జ్ఞానం లేదండి. కానీ అన్ని విషయాల్లోనూ ప్రాథమికమైన ఏబీసీ తెలుస్తుంది. మీరు వేదాల గురించి మాట్లాడండి, కొంత నాకు అవగాహన అవుతుంది. అకల్టిజం గురించి మాట్లాడండి, కొంత నాకు అవగాహన అవుతుంది. మీరు నిహిలిజం గురించి మాట్లాడండి, కొంత అవగాహన అవుతుంది. మీరు క్యాపిటలిజం గురించి మాట్లాడండి, కొంత అవగాహన అవుతుంది. మీరు కమ్యూనిజం గురించి మాట్లాడండి, కొంత అవగాహన అవుతుంది. మీరు మ్యామ్మల్స్, క్షీరదాలు చెప్పి జువాలజీలో మాట్లాడండి, అవును. నాకు కొంతైనా అవగాహన అవుతుంది. మీరు ఏదైనా ఒక ఎకనామిక్స్లో ఉన్న మినిమం సపోర్ట్ ప్రైస్ అని మాట్లాడండి, నాకు కొంతైనా అవగాహన అవుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య నుండి నాకు కొంతైనా అవగాహన అవుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ నుండి కొంతైనా అవగాహన అవుతుంది. మీరు విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము అని మీరు వల్లభాచార్యుల వారు, నింబార్కాచార్యుల వారు, లేదా శంకరాచార్య. శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, లేదా కనుక రామానుజాచార్యుల వారు అనండి, హ్మ్. నాకు కొంతైనా అవగాహన అవుతుంది. మీరు ఫిజిక్స్లో E=mc² అండి, కొంతైనా అవగాహన అవుతుంది. అవును. మీరు కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, సూపర్ కండక్టర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అండి, కొంతైనా అవగాహన అవుతుంది. మీరు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అనండి, కొంతైనా అవగాహన అవుతుంది. మీరు హఠాత్తుగా ఇవన్నీ కాకుండా మీరు ఏ సిద్ధశాస్త్రమో లేకపోతే కనుక పూర్వజన్మలో సార్. పునర్జన్మలు ఉన్నాయనండి, కొంతైనా అవగాహన అవుతుంది. సహస్రారము మూలాధారం అంటూ మీరు నాడీ చక్రాల చక్రాలు. గురించి మాట్లాడండి, నాడీ చక్రాలు. కొంతైనా అవగాహన అవుతుంది. మీరు లివరు లేకపోతే కిడ్నీ లేకపోతే మరొకటి మాట్లాడండి, కొంతైనా అవగాహన అవుతుంది. మీరు న్యూరాన్స్ లేకపోతే కనుక మెడుల్ ఆంప్లాగేటర్ గురించి మాట్లాడండి, నాకు కొంతైనా బ్రెయిన్ గురించి అవగాహన అవుతుంది. మీరు కుంభాకార కటకము, పుటాకార కటకం అనండి, కొంతైనా అవగాహన అవుతుంది. సార్. సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, ఆంథ్రపాలజీ కానీ, సోషియాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, జాగ్రఫీ కానీ, ఇవన్నీ ప్రాథమికమైనది మాత్రమే. యెస్ సార్. అరకొర అని నాకు అభ్యంతరం లేదండి. నాకు ఏబీసీలు మాత్రమే నా అభ్యంతరం లేదు. అసలు ఇంత జ్ఞానం ఉందని నేను అనుకోవటం లేదు. కానీ అనుకున్న వాళ్ళు అది కూడా పట్టించుకోను నేను. ఆ! అందుకని సార్. కొంతమంది అజ్ఞానమా, అర్ధజ్ఞానమా, అరకొర జ్ఞానమా, సంపూర్ణ జ్ఞానమా అనేది లేబులింగ్ అండి. యెస్ సార్. నాకు మాత్రం మీరు ఏది మాట్లాడినా అవగాహన ఉంది. అవగాహన. అవగాహన అయినంత మాత్రం తెలుసుకున్నాను నేను. ఆ విషయంలో మాత్రం ఐయామ్ కాన్ఫిడెంట్.
అవగాహనకి సంబంధించి స్పెషలైజేషన్ అంటారా, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. ఎస్ సార్. నాకు అవసరాన్ని బట్టి అక్కడ ఏదైతే నేను చదువుతున్నానో దాని అవసరాన్ని బట్టి నేను దాని కొంచెం స్పెషలైజేషన్లోకి వెళతాను అనమాట. బట్ సంపూర్ణమైన అవగాహన అన్నింటా ఉందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. బట్ ఏబిసిడీలే, అంతకు మించి నేనేమి ప్లస్ ఇంకో అంటే మహాజ్ఞానిని అనే బహుశా ఎదుటి వ్యక్తిగా అనిపిస్తామో అది లేదు, కానీ నాకైతే లేదు. మహాజ్ఞానిలే గర్వం కానీ హెడ్ స్ట్రాంగ్ కానీ అదే కాదు. డౌన్ టు ఎర్త్. ఈవెన్ డౌన్ టు ఎర్త్ అని కూడా కాదండి. అంత అంతే కదా అంటే సార్. ఇక్కడ ఏంటంటేనండి, ఇంకా ఎంత ఉందో తెలిసిన వాడికి, ఇంకా ఎంత ఉందో తెలిసిన వాడికి, ఎంత తెలుసో తెలిసిన వాడికి ఎంత ఉండాలో అంత ఉంటుంది. అవును. హిందీ గ్రామర్ మీరు అన్నారనుకోండి, Mm. హిందీ గ్రామర్ లో ఏదో కాలాలంట, మనం భూత భవిష్య Mm. వర్తమాన కాలం అని చెప్పి మనకి తెలుగులో ఉంటుంది. Oh. భూతకాలము, భవిష్యకాలము, వర్తమాన కాలము, తద్ధర్మార్థక కాలం అని మీరు తెలుగు చదువుకున్నారు కదా, మీకు తెలుసు. Oh. 4 కాలాలు ఉంటాయి మనకి. Oh. అదే ఇంగ్లీష్ అయితే 12 కాలాలు ఉంటాయి. Mm. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో 3x4 ఉంటాయి. Yes. అదే మీకు హిందీలో అయితే 15 ఉంటాయండి. అంటే సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ అనే 4 ప్లస్ భూతకాలంలో ఇంకొక 3 అదనంగా 12 + 3 15 ఉంటాయండి. సో ఇలా నాకు హిందీ మీద కొంత అవగాహన ఉంది. Yes. మీరు హిందీ కవులు ఎవరో సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా అన్నారనుకోండి, నేను కొంత మాట్లాడగలను. మఖన్లాల్ చతుర్వేది అన్నారనుకోండి, నేను కొంత మాట్లాడగలను. ప్రేమ్ చంద్ అన్నారనుకోండి, కొంత మాట్లాడగలను. మీరు పిబి షెల్లీ, జాన్ కీట్స్ అన్నారనుకోండి, కొంత మాట్లాడగలను. మీరు సూఫిజం అన్నారనుకోండి, కొంత. ఇవన్నీ ప్రాథమికమైన అవగాహన కలిగింప చేసుకోవడం నాకు ఆనందకర విషయం. చాలా బాగా చెప్పారు సార్. Thank you. ధన్యవాదాలు మీకు. Thank you.